హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ ఫ్రై అండ్ అనుకోకుండా ఎగ్ బుర్జీ చేయాలని ఆర్డర్ వచ్చింది. సో దానికి కూడా ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. మామూలుగా అందరూ ఎట్లా చేస్తారో నేను కూడా అట్లనే చేస్తాను. వెరీ సింపుల్గా చేస్తా. ఈ వంట అయితే ఈజీగా అయిపోతుంది, కానీ కటింగ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏ వంట అయినా సరే చేయడం ఈజీ, కటింగ్ చేసుకోవడమే కొంచెం కష్టం. సో మనమైతే ఇక 2 రెసిపీలు చేయాలి కాబట్టి సో తొందరగా రెసిపీస్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. సో నేనైతే ముందుగా ఎగ్ బుర్జీ చేయాలని డిసైడ్ అయిపోయానండి, ఎందుకంటే ఆకలితో ఉన్నారు. ఇది చేసి తినేస్తారు. మిల్ మేకర్ నేను మాత్రమే తింటా, సో అందుకని కొంచెం లేట్. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మగ్గాక టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ మీకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మా వారికి టమాటోస్ ఉండాలి, అందుకే వేస్తున్నా. మీకైతే ఆప్షనల్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవైతే వేసేసుకుందాం. డజన్ గుడ్లు అండి ఇవి మొత్తం. ఇప్పుడే కదుపుకూడదు, మా ఆయనకి నచ్చినట్టు చేయాలి. మధ్యలో గుడ్లు తగులుతూ ఉండాలి. మొత్తం ఏమంటారు, పాయసంలా ఉండకూడదు, అక్కడక్కడ గుడ్లు తగులుతూ ఉండాలి. సో అందుకోసమని ఆయనకి నచ్చిన విధానంగా చూపిస్తా, చూడండి. సో ఇదండి మా వారికి నచ్చే విధంగా చేసిన ఎగ్ బుర్జీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. ఆయనకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా నచ్చుతుంది, సో అందుకే నేను కలిపేస్తున్నా. ఇప్పుడు ప్లేట్ మూసేయడమే. ఇక నెక్స్ట్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే రెసిపీ చూసేయండి.